ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటో చూద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్, ఇప్పుడు మనం ఎంవిపి కాలనీలో ఉన్న శివాజీ పార్క్ వచ్చాము. చూడండి ఒకసారి మీరే. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, అలాగే పార్కింగ్ కూడా ఛార్జ్ చేస్తారు. ఇదైతే ఎంట్రన్స్ గేట్ అండి శివాజీ పార్క్కి. ఇది ది బెస్ట్ పార్క్ అని చెప్పచ్చు పిల్లలు ఆడుకోవడానికి. నేను మా చిన్ని పాపని ఫస్ట్ టైం బయటకు తీసుకొచ్చానండి. తనకి 4th month ఇప్పుడు. సో బయట అలా తిప్పాలని తీసుకొచ్చాము. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంటికి చుట్టాలందరూ వచ్చారు. వాళ్ళతో పాటు అందరం పార్క్ అయితే రావడం జరిగింది. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చి బిలో 3 years అయితే టికెట్ ఏమీ ఛార్జ్ చేయరు. బిలో 3 years అయితే టికెట్ ఉండదు. 3 to 5 years వరకు ఉంటే వాళ్ళకి 5 rupees ఛార్జ్ చేస్తారు. అదే అబవ్ 5 years అయితే కనుక 10 rupees ఛార్జ్ చేస్తారు. ఈ శివాజీ పార్క్ అంతా 16 ఎకరాల్లో ఉందండి. ఇందులోనే ఈ 16 ఎకరాలు కూడా గార్డెన్స్, ఫ్లవర్స్, ట్రీస్ అండ్ ఫుల్గా గ్రీనరీతో నిండైతే ఉంది. మీరే చూడండి ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. టైం యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తారు. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. చాలా గ్రీనిష్ ఏరియా ఇది. మేమైతే ఇక్కడ స్టిల్స్ ఇస్తున్నాము. వీళ్ళందరూ మా చిల్డ్రన్స్ అనమాట. మా చెన్ని కూడా వచ్చింది మాతో పాటు. అదైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. మా చిన్నతలతో మేము ఫొటోస్ దిగుతున్నాము. ఈ వాటర్ ఫౌంటైన్స్ని ఇప్పుడే చూస్తున్నాము. రెనోవేషన్ చేసినట్లున్నారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇవేమీ లేవు, కానీ ఇప్పుడు చాలా బాగా పెట్టారు. అవి పెట్టడం వల్ల ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది పార్క్ అయితే. పార్క్లోకి ఎంటర్ అవగానే మనకి గ్రీన్ గార్డెన్స్ వెల్కమ్ చెప్తాయి. మొత్తం పార్క్ అంతా ఫుల్ ఆఫ్ బెంచెస్తో, ప్లే గ్రౌండ్స్తోనే ఉంటుందండి. ఈ వాటర్ ఫౌంట్స్ డే మొత్తం వాటర్ని పంప్ చేస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. అలాగా చూడండి మీరే. మా చెన్ని అయితే డాల్ఫిన్స్ని చూసి ఇవి చేపలు అనుకొని వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. అలా లాక్కొని మరీ వెళ్ళిపోతుంది అక్కడికి. చాలా బాగుంది. మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఒకసారి విజిట్ చేయండి శివాజీ పార్క్ని అయితే తప్పకుండా. ఎందుకంటే వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్ అనే చెప్పొచ్చు. మేమైతే ఇంక అలా 1 hour వరకు అలా తిరుగుతూ ఉన్నాము. పిల్లలు తీసుకుని కదా వచ్చాము. వాళ్ళకి ఆ యాక్టివిటీస్ అన్నీ చేసి వచ్చాము. రెగ్యులర్గా వాకింగ్ కూడా వస్తారు. అలాగా వాకింగ్, యోగా చేస్తారండి. యోగా సెక్షన్స్ జరుగుతాయి మార్నింగ్ టైము. అక్కడ చూడండి ఒకసారి డాల్ఫిన్ పౌంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వాటర్ని చాలా బాగా పంప్ చేయడం, ఈ సెట్టింగ్ అంతా చాలా బాగుంది. ఐడియా ఎవరికి వచ్చిందో నిజంగా గ్రేట్. ఇది శివాజీ పార్క్ కాబట్టి ఛత్రపతి శివాజీ గారి విగ్రహం ఇక్కడ పెట్టారు. మధ్యలో పెట్టారండి, వాటర్కి మధ్యలో. విగ్రహం చుట్టూ కూడా వాటర్ పంపింగ్ పెట్టారు. చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. అది వాటర్ అనుకుని దిగడానికి ట్రై చేస్తుంది, అందులోకి తాగడానికి కూడా ట్రై చేస్తుంది. అలా చూసుకుంటూ ఉంది ఎలా దిగాలా అనేసి. అలా ఇంకా పార్క్ అంతా అలా తిరుగుతూ ఉన్నాము. ఇంకా కింద చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. పార్క్ చాలా పెద్దది. ఇక్కడ మీరు ఏదైనా ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ చేసుకోవాలనుకుంటే ఈజీగా వైజాగ్లో ఉన్న శివాజీ పార్క్ రావచ్చు. మా జర్నీ చూసి ఇంకా అలా చూస్తూ ఉండి వచ్చేస్తుంది బ్యాగ్కి. ఇంక ఇక్కడికైతే మేము ఫౌంట్స్ దగ్గరికి వచ్చాము. మా వాళ్ళు అయితే ఇక్కడ మేము డ్యాన్స్ చేస్తాం అత్త అన్నారు. సరే అని చెప్పి వీడియో తీస్తున్నాము. ఇక్కడ మీరు చూడండి ఒకసారి. ఈ వాటర్ ఫౌంట్స్ ఇప్పుడే ఇంత అందంగా కనిపిస్తున్నాయంటే ఇంక నైట్ అయితే లైటప్ చేస్తారు కాబట్టి ఇంకా అందంగా కనిపిస్తాయి. ఈ ఫౌంట్స్ నార్మల్గానే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎనీ టైం వాటర్ పంప్ చేస్తూనే ఉంటాయంట. ఈ సిస్టమ్ అయితే రీసెంట్గానే పెట్టారు. ఇది వరకు మేము వచ్చినప్పుడు లాస్ట్ టైం లేదు ఇది. సో చూడండి ఒకసారి మీరే వచ్చి విజిట్ చేయండి ప్లేస్ని. ఇక్కడ ఇదంతా కిడ్స్ జోన్ అండి. ఇక్కడ పిల్లలకి సంబంధించి చాలా ఉంటాయి. ప్లే గ్రౌండ్లో స్వింగ్స్ అని, సంథింగ్ ల్యాడర్స్ ఇలా ఉంటాయి. ఇదంతా ఎక్సర్సైజ్కి సంబంధించిన ఏరియా. ఇక్కడ ఇటు ఒక లెఫ్ట్ సైడ్ ఇక్కడ అడల్ట్స్ వీళ్ళందరూ వచ్చి వాకింగ్ అని, ఎక్సర్సైజ్ అని చేస్తూ ఉంటారు. ఇది స్కేటింగ్ రింక్. ఇక్కడ స్కేటింగ్ కూడా ఫేమస్ అండి. రోలర్ స్కేటింగ్ ఫేమస్ ఇక్కడ. మా వాళ్ళు చూడండి ఎలా జారుతూ ఆడుకుంటున్నారో. వీటి పేర్లు అయితే నాకు తెలీదు. మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా హ్యాపీగా. ఇది బ్యాలెన్సింగ్ బ్రిడ్జ్. 7 years నుంచి 12 years వరకు ఎవరైనా ఆడొచ్చు. ఇది చూడండి మా వాళ్ళు ఆడుతున్నారు.
ఫన్నీగా ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి చివరి వరకు. అలా ఫస్ట్ లిఖిత చేసింది, తర్వాత మా సిరి కూడా వచ్చింది, ట్రై చేశారు, బట్ మధ్యలోనే ఆగిపోయారు, క్విట్ అయిపోయారు. ఈ విధంగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరైతే మీ పిల్లలు తీసుకునండి. ఇక్కడైతే ఈ పాప జెన్నీని చూసి ఆగింది. జెన్నీ కావాలంటే జెన్నీని తీసుకెళ్ళిపోతానంటుంది, వదిలేట్లేదు. జెన్నీ కూడా అందులో దూరదామని ట్రై చేసింది కానీ అవ్వట్లేదు. మా వాళ్ళు ఇంకా ప్రతిదీ దేన్ని వదలట్లేదు, అన్నిటిలోకి దూరిపోతున్నారు ఈజీగా. పిల్లలు జెన్నీతో అయితే ఆడుకుంటున్నారు. జెన్నీ పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది స్కేటింగ్ దగ్గరికి. మేమందరం ఇది రోలర్ స్కేటింగ్ రింక్ అండి. ఇక్కడ ఫిష్ ఉంది. ఫిష్ మౌత్లోంచి లోపల నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ బయట నుంచి లోపలికి వచ్చేయచ్చు. చాలా సరదాగా ఉంటుంది. ఈ స్కేటింగ్ ఫీజు వచ్చి 1500 to 2000 పర్ మంత్ ఉంటుంది. 6 to 8:30 AM ఓపెన్లో ఉంటుంది. నైట్ కూడా టైమింగ్స్ అవే టైమింగ్స్లో ఓపెన్లో ఉంటుంది. స్కేటింగ్ కోసం డైలీ 300+ స్టూడెంట్స్ రావడం అయితే జరుగుతుంది. ఈ స్కేటింగ్ అసోసియేషన్ వాళ్ళకి 100కి 63 మెడల్స్ వరకు వచ్చాయి. మీరు చూసారు కదా స్కేటింగ్ గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద గ్రౌండ్ ఇది. ఇక్కడ నుంచి నేషనల్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా సెలెక్ట్ అయ్యారు స్టూడెంట్స్ కూడా. సో మీరు మీ పిల్లలు తీసుకొచ్చి జాయిన్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ ప్లేస్లో జాయిన్ చేయండి స్కేటింగ్ కోసం అయితే. సో మా వాళ్ళు చూడండి, మా జర్నీ, మా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా వదలలే కానీ రోజంతా ఆడుకుంటూనే ఉంటారు. మమ్మల్ని అయితే అక్కడ ఎవరు పట్టించుకోలేదు, కానీ జర్నీ కోసం చాలామంది వచ్చారు. స్టూడెంట్స్, చిన్నపిల్లలు కానీ అక్క ఒకసారి ఇవ్వండి ఇలా అని చెప్పి తీసుకునేవారు. వాటితో ఫొటోస్ అయితే తీసుకుని ఇచ్చేసేవారు. టైం ఈవినింగ్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళాలి కాబట్టి రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, అది ఓన్లీ 2 to 4 years పిల్లలకి మాత్రమేనంట. సో మా వాళ్ళు ఎక్కి జారుతున్నారు. నైట్ అయిపోతుంది కదా, ఇంక ఇసుకని ఎంతకన్నా ఎక్కువసేపు ఉంచకూడదు. సో మేము ఇంక రిటర్న్ అయిపోతున్నాము. పార్క్ మధ్యలో ఈ ఫౌంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి మళ్ళీ చూసేద్దాము. మీరే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఫుల్ లైటప్తో ఉన్నాయి. మీరు ఇన్ కేస్ లాంగ్ ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటే కనుక డే మొత్తం స్పెండ్ చేసేటట్లు రండి, ఎందుకంటే నైట్ టైం ఇది మిస్ అయిపోతారు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్న ఫౌంట్స్ని మనం మిస్ అవ్వకూడదు కదా. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈరోజు అయితే మేము, ఎందుకంటే మెయిన్లీ ఫౌంట్స్ వచ్చి చాలా బాగా నచ్చాయి. ఇది చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఐడియా చాలా బాగుంది, ఎవరికి వచ్చిందో కానీ నిజంగా గ్రేట్. అసలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మర్చిపోవద్దు ఆ విషయం మాత్రం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఆల్.